హాయ్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం కేవీఎస్, ఎన్విఎస్, ఈఎంఆర్ఎస్ జాబ్స్ చాలామంది టీచర్ జాబ్స్ రాస్తున్నారు. బట్ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మిస్ అవుతున్నాయి. ఎక్కడ మిస్ అవుతున్నాయి అనే దాని మీద అనలైజ్ చేసి నెక్స్ట్ రాబోయే ఈ ఇయర్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో రాబోయే నెక్స్ట్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మన అనాలిసిస్ అండి. ఫస్ట్ది అంటే ఇది నాకు తోచి మ్యాక్సిమం చాలామంది ఇవే మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. మీకు ఎంతకంటే బెటర్గా ఏమన్నా మిస్టేక్స్ అనిపిస్తున్నాయి అంటే కామెంట్ బాక్స్ చేయండి. ఓకే, ఫస్ట్ది వచ్చేసరికల్లా సిలబస్ క్లారిటీ అండి. చాలామంది యాక్చువల్గా నేను కూడా చేసింది చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం ఏం చేస్తామంటే సిలబస్ అనేది ఒక ఆన్లైన్లో చెక్ చేసుకుని వదిలేస్తాం. అలా కాకుండా ప్రింట్ తీసుకొని ఒక బుక్లో పక్కాగా ఏ సిలబస్ ఉందో రాసుకోవాలండి. అండ్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనం ఈ సిలబస్ని కంప్లీట్గా ప్రిపరేషన్లో ప్లానింగ్ చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తుంటామంటే 5 to 10 మార్క్స్ వచ్చే టాపిక్స్ని వదిలేస్తూ ఉంటాం. అలా వదలకూడదు. పక్కాగా సిలబస్ మీద మనకు క్లారిటీ ఉండాలి. ఎగ్జాంపుల్ కేవీఎస్ మీరు ప్రిన్సిపల్ రాస్తున్నారు. ప్రిన్సిపల్ రాస్తున్నప్పుడు మీకు ఏమేమి ఉన్నాయి సిలబస్లో, లేదా ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపల్ రాస్తున్నారు, ఏమేమి ఉండాలి అని పక్కాగా రాసుకోవాలండి. ఓకే, పీజీటీ మ్యాథ్స్ రాస్తున్నారు. పీజీటీ మ్యాథ్స్ రాస్తున్నప్పుడు ఏ సిలబస్ ఉంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉందా, ఇంటిగ్రేషన్ ఉందా, డిఈ ఉందా అని పర్టికులర్గా రాసుకోవాలి. ఇది నెక్స్ట్ 100 ఫస్ట్ టైర్ 1, టైర్ 2 అని ఉంటాయి. ఈ టైర్ 1 రాస్తున్నప్పుడు ఏమేమి ఉన్నాయి, రీజనింగ్ అండ్ న్యూమరికల్ అబిలిటీ ఎన్ని మార్క్స్కి ఉంది, 10 మార్క్స్గా, జనరల్ అవేర్నెస్ ఎంతకు ఉంది, అకాడమిక్స్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్కి ఎన్ని మార్క్స్కి ఉంది, అడ్మిన్ అండ్ ఫైనాన్స్ ఎంతకు ఉంది, జనరల్ ఇంగ్లీష్కి ఎంతకు ఉంది, జనరల్ హిందీ ఎంతకు ఉంది, ఇది పర్టికులర్ అంటే మనకున్న లోకల్ లాంగ్వేజ్ 10 మార్కులకు ఉంది. దాని సిలబస్ పక్కాగా రాసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్ అండి. ఇది చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. రెండో పాయింట్ లేక్ ఆఫ్ కన్సిస్టెన్సీ. ఇక్కడ ఏంటంటే ఈరోజు ప్రిపేర్ అయ్యాం, రేపు ప్రిపేర్ అవ్వలేదు, ఎల్లుండి ప్రిపేర్ అయ్యాం, నెక్స్ట్ రోజు ప్రిపేర్ అవ్వలేదు. సో ఇక్కడ చాలామంది ఇది జరుగుతూ ఉంటుందండి. అంటే ఈరోజు ఒక ఐడియా ఉంటుంది, ఈరోజు ఒక ఐడియా ఉంది, రేపు డిఫరెంట్ స్ట్రాటజీ, ఇంకో రోజు కొత్త అప్రోచ్, ఈరోజు కొత్తగా ఒక వీడియో చూస్తాం, ఆ వీడియో ప్రకారంగా ప్రిపేర్ అవ్వడం, ఇంకో రోజు డిఫరెంట్గా న్యూ ప్లాన్, అనేక రకాలుగా ఒక డిఫరెంట్ స్ట్రాటజీలతో వెళ్తూ ఉంటాం. అలా కాకుండా ఒక కన్సిస్టెంటీ ఉండదు. ఎక్కడైతే కన్సిస్టెన్సీ ఉండదో అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. థర్డ్ పాయింట్ ఫియర్ అండి అండ్ ఓవర్ థింకింగ్. ఇక్కడ ఏంటి అంటే చాలామంది జాబ్స్ రాస్తున్న వాళ్ళు అందరం ప్రైవేట్ టీచర్స్, చాలామంది రాస్తున్న అందరూ ప్రైవేట్ టీచర్స్ రాస్తారు మ్యాక్సిమం. ప్రైవేట్ టీచర్స్ అనగానే మీకు తెలిసిందే కదండి, మార్నింగ్ ప్రైవేట్ మన క్లాసులు చెప్పుకుంటారు, ఈవినింగ్ ఒకవేళ కొంతమంది గవర్నమెంట్ టీచర్స్ టీజీటీ నుంచి వైస్ ప్రిన్సిపల్ కానీ ప్రిన్సిపల్ కానీ పీజీటీ కానీ రాసుకోవాలనుకున్న వాళ్ళు కూడా పాపం మార్నింగ్ క్లాసులు చెప్పుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉండి ఈవినింగ్ వెళ్ళి వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం టైమింగ్ కొంచెం మేనేజ్మెంట్ కొంచెం ప్రాబ్లమేటిక్ అవుతుంది. అంతేకాకుండా ఎగ్జామ్ ప్యాటర్న్ మనం సరిగ్గా చూడకపోవడం వల్ల ఎగ్జామ్ మీద చాలా ఎక్కువ భయం వస్తుంది. అండ్ దాని గురించి ఎక్కువ ఓవర్ థింక్ వస్తాం, మనం ఈ ఎగ్జామ్కి సూటబుల్ అవుతామా అవ్వా, అండ్ వచ్చేసరికల్లా ఎక్కువగా ఈ క్వశ్చన్స్ ఈజీగా ఉంటాం, ఒకవేళ మనం ఫెయిల్ అయితే నలుగురు ఏమనుకుంటారో ఏంటో అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటామండి. సో ఇది ఫియర్, ఓవర్ థింకింగ్ చాలా ఎక్కువ ఉంటుందండి. దీన్ని కూడా మనం ఓవర్కమ్ చేసుకోవాలి. అండ్ సెల్ఫ్ అనాలిసిస్ అండి, సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ రాస్తూ ఉంటే మనం దేంట్లో స్ట్రాంగ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మ్యాథ్స్లో స్ట్రాంగ్ అంటే మన మ్యాథ్స్లో ఎన్ని మార్కులు వస్తున్నాయి దాన్ని చూసుకోగలం, రీజనింగ్ స్ట్రాంగ్, అర్థమెటిక్ స్ట్రాంగ్. ఓకే, ఇప్పుడు మనం చేసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటి, జీకే, దీని మీద వర్క్ చేసుకోవాలి. మనం ఎక్కడ వీక్ అనేది చెక్ చేసుకోవాలి, మనం ఏ టాపిక్లో ఫాల్ట్గా ఉన్నాము, మనం ఏంటి చేంజ్ చేసుకోవాలి, కొన్ని ఏ సబ్జెక్ట్ చేసుకుంటే మనం బెటర్గా మార్క్స్ వస్తాయి, మనం ఏ టాపిక్స్ రిపీట్స్గా మిస్టేక్స్ చేస్తున్నాము, మనం ఎక్కువగా ఫోన్ చూసుకుని టైం వేస్ట్ చేసుకుంటున్నామా, ఒకసారి సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మన ఫోన్ తాలూకా స్క్రీన్ టైం చూసుకోవాలండి. ఈ ఫోన్ అనేది పక్కన పెట్టి ప్రిపేర్ అయితేనే వర్కౌట్ అవుతుందండి. స్క్రీన్ టైం రోజుకి చాలామంది 5 to 6 అవర్స్ ఉంటాయండి. కొంతమంది 2 to 3 అవర్స్ ఉంటుంది, వాళ్ళు చాలా గ్రేట్ అండి. సో ఎప్పుడైతే మన స్క్రీన్ టైంని పక్కన పెట్టుకొని ఫోన్ పక్కన పెట్టుకొని దూరంగా పెట్టుకుని వర్క్ చేసుకుంటామో, దూరంగా అంటే పక్క రూమ్లో పెట్టుకొని షెల్ఫ్లో పెట్టుకుని వర్క్ చేసుకుంటామో అది అవుతుంది, అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ చాలామంది ఎక్కువ మోటివేషనల్ వీడియోలు చూస్తూ ఉంటాం, అది కూడా మంచిదే, కానీ ఎక్కువ చూడడం వల్ల ఉపయోగం ఏం లేదు. ఓకే, రెండోది రాంగ్ టైం టేబుల్ అండి. రాంగ్ టైం టేబుల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సిలబస్ గురించి చదువుకున్నాం. ఈ సిలబస్ చదువుకున్న తర్వాత ఒక ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ టీచరు ప్రిన్సిపల్ జాబ్కి రాస్తున్నారు. సిలబస్ చూసుకున్న తర్వాత దాంట్లో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి ఉంది, లెర్నింగ్ ఉన్నాయి, పర్సెప్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, అండ్ టీచింగ్ మెథడాలజీ, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్స్ ఉన్నాయి. అంతేకాకుండా అడ్మినిస్ట్రేషన్లో
అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్లో సీసీ రూల్స్ ఉన్నాయి, మెడికల్ ఉంది, సిసిఎస్ ఉంది, పిఎఫ్ఎంఎస్ ఉంది, జమ్ ఉంది, ఎల్టీసీ ఉన్నాయి. వీటి గురించి మీరు ఒక టైం టేబుల్ వేసుకోవాలి. ఒకవేళ పీజీటీ మ్యాథ్స్ రాస్తున్న వాళ్ళు కానీ, పీజీటీ ఫిజిక్స్ రాస్తున్న వాళ్ళు కానీ, లేదా టీజీటీ మ్యాథ్స్ రాస్తున్నా, టీజీటీ ఫిజిక్స్ రాస్తున్నా, బయాలజీ రాస్తున్నా ఒక పర్టికులర్గా టైం టేబుల్ వేసుకోవాలండి. అంటే ఏ రకంగా వేసుకుంటాం? సపోజ్ మార్నింగ్ 5 to 6 ఒక టైం టేబుల్ వేసుకున్నాం, 6 to 7 ఒక టైం టేబుల్ వేసుకున్నాం, మార్నింగ్ మన వర్కులు చూసుకున్నాం, ఈవినింగ్ వచ్చేసరికల్లా మళ్ళీ 8 to 9, 9 to 10 ఒక పర్టికులర్గా టైం టేబుల్ వేసుకోవాలండి. ఏ టైంలో ఏం చదవాలి. అంతేకాకుండా ఈ టైం టేబుల్ వేసుకున్న తర్వాత కూడా మనం 1 week తర్వాత సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలండి. ఈ వారంలో ఇది చేసామా లేదా అంది. రాంగ్ టైం టేబుల్ చాలామంది వేసుకుంటారు. సండే రోజు మొత్తంలో 12 గంటలు చదివేస్తాను, ఈ వారం రోజులు ఎలా అయిపోయినా అని. అది వర్కౌట్ అవ్వదండి. యాక్చువల్గా వారంలో ప్రతిరోజు 1 hour లేదా 2 hours కానీ వర్కౌట్ చేసుకుని టాపిక్ చేసుకుంటేనే టాపిక్ ప్రిపేర్ అయితేనే మనకు గ్రిప్ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ప్రాబ్లం ఏంటి, రీజన్ ఏంటి, సొల్యూషన్ ఏంటి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇప్పటిదాకా ఎన్ని ఎగ్జామ్స్ రాసాం. ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మనం 10 రాసాం. 10లో మనకి ఎన్ని మార్కులు వచ్చాయి, ఫస్ట్ రోడ్కి మనకి ఎన్ని మార్కులు డిఫరెన్స్ ఉంది, కట్ ఆఫ్కి మనకి ఎన్ని మార్కులు డిఫరెన్స్ ఉన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జాంపుల్ ఒక 100 మార్కుల ఎగ్జామ్లో మనకు ఒక 55 మార్కులు వచ్చాయి, టాపర్కి 80 మార్క్స్ వచ్చాయి, కట్ ఆఫ్ 60 ఉంది అంటే మనం వెరీ నియర్ బై ఉన్నామండి. 5 మార్క్స్ తేడాలో ఉన్నాం అంటే మనం వెరీ నియర్ బై ఉన్నాం. మనం ఒకసారి మన ప్రాబ్లం ఏంటి అనేది డిఫైన్ చేసుకోవాలండి. మన ప్రాబ్లం ఏంటి, నెక్స్ట్ దానికి రీజన్ ఏంటి, మనం సరిగ్గా వర్క్ చేసుకుంటున్నామా లేదా, ఆ ప్రాబ్లం అనుకున్న ఆ ప్రాబ్లంకి రీజన్ ఏంటి, నెక్స్ట్ దానికి సొల్యూషన్ ఏంటి. అంటే మనం ప్రాక్టికల్గా అచీవ్ చేయాలి అంటే ఏ సొల్యూషన్ ఉండాలి మనకి. మనం అంటే ఎవరి టైం టేబుల్ వాళ్ళకి మారిపోతూ ఉంటుందండి, ఎవరి తాలూకు ప్రిఫరెన్స్లు మారిపోతూ ఉంటాయి. సో ఈ ప్రకారంగా మీరు ప్లాన్ కానీ చేసుకొని రెగ్యులర్గా ప్రతి వారంగా ఒకసారి రెగ్యులర్గా రివ్యూ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి అసలు కేవీఎస్, ఎన్విఎస్, ఈఎంఆర్స్లో ఏ పోస్టులు ఉన్నాయి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మన దగ్గర ఉన్న పోస్టులు ఇవి: ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ. ఇప్పుడు మనం దేనికి ఎలిజిబుల్ ఒకసారి చెక్ చేసుకొని ఆ సిలబస్ని చెక్ చేసుకొని దాని మీద మనం వర్క్ చేసుకుని డే 1 నుంచి చాలామంది ఏం చేస్తామంటే నోటిఫికేషన్ వచ్చిన నెక్స్ట్ రోజు స్టార్ట్ చేస్తామండి. నోటిఫికేషన్ వచ్చే నెక్స్ట్ రోజు స్టార్ట్ చేస్తాం. ఈరోజు నోటిఫికేషన్ వస్తే రేపు స్టార్ట్ చేస్తాం. ఇలా అయితే వర్కౌట్ అవ్వదండి. మనం ఈరోజే స్టార్ట్ చేసేయాలి. నోటిఫికేషన్ వచ్చేసరికల్లా మన హాఫ్ ఆఫ్ ది సిలబస్ అయిపోతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కేవీఎస్, ఎన్విఎస్కి వచ్చేసరికల్లా టైర్ 1, టైర్ 2 అని ఎగ్జామ్స్ పెడుతున్నాడండి. టైర్ 1 వచ్చేసరికల్లా అందరికీ కామన్ సిలబస్. అందులో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే టైర్ 2 రాస్తారు, టైర్ 2 అయిన వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి వెళ్తారు. సో దీని మీద మనకు క్లారిటీ తీసుకొని రోజుకి అట్లీస్ట్ ఒక 1.5 hour మనకున్న టైం పరిధిలో రోజుకి 1 hour నుంచి 2 hours కానీ డైలీ వర్కౌట్ చేసుకుని సండే ఎంసీక్యూలు, పీవైక్యూలు కానీ రాసుకోగలిస్తే మనకి డెఫినెట్గా వర్కౌట్ అవుతుందండి. సండే ఎంసీక్యూలు, పీవైక్యూలు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ చెక్ చేసుకుంటే డెఫినెట్గా మనకి వర్కౌట్ అవుతుంది. మనకి డెఫినెట్గా మనం చేయగలం. అలా చేస్తేనే మనకి ఆ మార్క్స్ అనేవి వస్తాయి, మనం కాంపిటీషన్లో నిలబడతాం. ఓకే, ఇది దీంట్లో మనం చెక్ చేసుకోవాల్సింది. అంతేకాకుండా చాలామంది ఏం చేస్తారంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేస్తాం, అదొకటి బాగా చూసుకోండి. నెక్స్ట్ ఒకసారి ఇప్పుడు రీసెంట్గా జరిగిన కేబిఎస్, ఎన్విఎస్, ఈఎంఆర్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే అన్నిటికీ టైర్ 1 కామన్గా పెట్టాడండి. దాంట్లో జనరల్ రీజనింగ్ ఇచ్చాడు, న్యూమరికల్ ఎబిలిటీ ఇచ్చాడు, బేసిక్ కంప్యూటర్ లిటరసీ ఇచ్చాడు, జీకే ఇచ్చాడు, ఇంగ్లీష్ ఇచ్చాడు, లాంగ్వేజ్ ఇచ్చాడు. మోడర్న్ లాంగ్వేజ్ అంటే ఇందులో మనం తెలుగు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. 10 మార్కులకి 100 మార్కులకి ఇది పేపర్. ఓకే, 300 మార్కులకి 100 క్వశ్చన్లు ఉంటాయి. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే టైర్ 2కి వెళ్తారు. అవుతారు. సో ఇది కాంపిటీషన్ ఉంటుంది, నెగిటివ్ పాయింట్ ఉంటుంది. ఓకే, నెగిటివ్ ఉంటుందండి. ఇది ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి మనం. ఇది మెయిన్ అనాలిసిస్. ఇప్పుడు ఇందులో ఇంకా చాలా క్లియర్గా చేసుకోవాల్సింది ఏంటంటే అసలు రీసెంట్గా బీఈడీ అయిన వాళ్ళు, మన దగ్గర టైం ఉన్న వాళ్ళు ఒకలా ప్రిపేర్ అవుతారు. ఒక ప్రైవేట్ టీచర్ మేషారు అండ్ ఒక గవర్నమెంట్ టీచర్ మేషారు ప్రిపేర్ అవ్వడం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అంటే వాళ్ళకి మొత్తం టైం తక్కువ ఉంటుందండి. మార్నింగ్ పిల్లలకి వెళ్ళి అక్కడ పాఠం చెప్పుకొని వచ్చి సాయంకాలం టైంలో ఫ్యామిలీని చూసుకుంటూ 1 or 2 hours వర్క్ చేసుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా చేసుకొని వర్కౌట్ చేసుకుంటే ప్రతిరోజు 2 hours ఈ సార్ కానీ వర్క్ చేసుకుంటే, సార్ కానీ మేడం కానీ ప్లాన్ చేసుకుంటే వాళ్ళు అనుకునే ప్రిన్సిపల్ పోస్ట్ కానీ పీజీటీ కానీ వర్క్ చేసుకోవచ్చు. దానికి పర్టికులర్గా టైం టేబుల్ అయితే వేసుకోవాలండి. అండ్ కేటగిరీ 2 వచ్చేసరికల్లా
స్టూడెంటు అండ్ వర్కింగ్ ఎంప్లాయీని కూడా మనం ఇందులోనే తీసుకోవచ్చు. అండ్ కాలేజ్ స్టూడెంటు ఈ రీసెంట్గా డిగ్రీ అయింది, బీఈడీ అయింది, వాడు సీటెట్ క్వాలిఫై అయ్యాడు, వాట్ ఎవర్ మేబీ, వాళ్ళకి ఎక్కువ టైం ఉంటుంది, వాళ్ళు దాన్ని జాగ్రత్తగా వర్క్ చేసుకోవాలి. ఒకవేళ హౌస్ వైఫ్ ఉన్నారు హౌస్ వైఫ్ మేడం ఉంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళకు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న పర్సనల్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఎలా వర్క్ చేసుకోవాలి, టైమింగ్ అవర్స్ చూసుకుంటే రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళే టీచర్స్కి మార్నింగ్ 5 to 6:30, 7 దాకా ఓన్లీ 2 hours మాత్రమే చేతిలో ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 6 to 10 దాకా చేతిలో ఉంటుంది. అంటే ఇక్కడ 3 hours, ఇక్కడ 2 hours, 5 hours. బట్ ఫ్యామిలీ తాలూకా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి మనం ఇందులో ఒక 2.5 hours రోజు వర్క్ చేసుకోవాలండి. సండేని యూటిలైజ్ చేసుకోవాలి, వీకెండ్స్ని బాగా అవైలబుల్ చేసుకోవాలి. మనకి సండే వచ్చినా హాలిడేస్ వచ్చినా కొన్ని రోజుల పాటు మనకి జాబ్ కావాలి అనుకుని ఫిక్స్ అయితే మట్టుకు కొన్ని మనం వదులుకోవాలండి. ఈ ఫ్యామిలీ ఫంక్షన్స్కి కానీ కొన్ని కొత్త సినిమా వచ్చింది చూడడం కానీ, అంటే ఇవన్నీ ప్రతి ఒక్కరు చేసిన మిస్టేక్సే. కొన్ని రోజుల పాటు మొబైల్ని స్క్రీన్ టైం తగ్గించుకోవడం కానీ ఇవి వర్కౌట్ చేసుకోవాలి. అండ్ ప్రతి వీక్ ఒక ఎగ్జామ్లో రాసుకుంటే మీకు డెఫినెట్గా వర్క్ అవుతుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఒక 1 week చదివిన తర్వాత ఆ వీక్లో దాని మీద ఒక ఎగ్జామ్ మీరు రాయగలిస్తే డెఫినెట్గా మీకు వర్కౌట్ అవుతుందండి. ఓకే, మనం ఒకసారి డిస్కస్ చేసిన పాయింట్స్ ఒకసారి చేసుకోండి. సిలబస్ మీద క్లారిటీ రావాలి, పీవైక్యూ అండ్ ఎంసీక్యూలు వీక్లో ఒకసారి చేయాలి. మీరు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగు, ఏ సబ్జెక్ట్లో వీక్, సెల్ఫ్ అనాలిసిస్ రావాలి. అండ్ మొబైల్ ఎడిక్షన్ కొంచెం వదులుకోవాలి. మార్నింగ్ ఎన్ని గంటలు చదువుతున్నారు, అట్లీస్ట్ 1 hour, ఈవినింగ్ 1 hour ప్లాన్ చేసుకోవాలి. మీ రెస్పాన్సిబిలిటీని అన్ని జాగ్రత్తగా చూసుకుంటూ